హలో ఎవ్రీవాన్. జాను పుట్టినరోజు వచ్చేసిందని ఒక ఫ్రాక్ కొనడానికి మైసూర్ అయితే వచ్చాము. చాలా రోజులయ్యింది స్మార్ట్ బజార్‌కి వెళ్ళి. అందుకే ఇక్కడ మంచి ఆఫర్స్ పెడతారు అప్పుడప్పుడు. ఒకసారి అలా చూసి వెళ్దామా అనుకోని వచ్చాను. కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ అనేవి మంచి ఆఫర్‌లో ఉన్నాయి. అదేంటో ఆఫర్స్ ఉండేటప్పుడు మన దగ్గర డబ్బులుండవు. ఆఫర్స్ లేని టైంలో మాత్రం డబ్బులుంటాయి. హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఆలోచిస్తారు. ఇంటికి ఏదైనా డెకరేషన్ ఐటెమ్స్ కానీ, వంట చేసినప్పుడు కొంచెం కొత్త ఐటెమ్స్ కనిపిస్తే ఇంకొద్దిగా వంట బాగా చేయాలనిపిస్తది. అంటే మన వంటగదిని నీట్‌గా సర్దుకోవడం, దాని తర్వాత ఇంటిని నీట్‌గా సర్దుకోవడం అనేది మన హౌస్ వైఫ్స్‌కి ఆబ్వియస్‌లీ హౌస్ వైఫ్ అంటే ఇలానే ఉంటారు నాకు తెలిసి. ఇంకా నేనైతే ఇక్కడ ఒక చాపింగ్ బోర్డ్ అయితే కొన్నాను. చాలా బావుంది. ఎంత క్యూట్‌గా ఉన్నాయో. సో, ఇంటికెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను నేను. ఒక్కొక్కటి రూ. 150. ఇంకొకటి తీసుకుంటే బావుండు కదా అనిపించింది. కానీ ఎందుకులే మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా బడ్జెట్‌ని దాచుకోవడం అనేది నేర్చుకున్నాం కదా! ఇలాంటప్పుడు మనం ఊరికే ఖర్చు పెట్టకూడదని ఆలోచించాను. ఇంకా ఇక్కడ కొన్ని ఫేక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో, నాకా ఫేక్ ప్లాంట్స్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకిక్కడ ఈ గ్లాసులు కూడా చాలా బావున్నాయి. ఇంకా ఆయనన్నారు, "ఇంట్లోనే స్టోరేజ్ రూమ్‌లో ఒక బాక్సులు బాక్సులు పడేసి ఉంచున్నావు. ఇంకా నీకు చాలదా?" అని అంటున్నారు. ఇంకా వాళ్ళు తిట్టిన తిట్లకి భరించలేక వద్దులే ఇంకా ఇక్కడితో ఒక ప్లేట్ తీసుకొని ఇంకా ఇంటికెళ్ళిపోదామా అనుకోని చెప్పాను. అంటే అక్కడ ఇడ్లీ ప్లేట్స్ ఉంది కదా! చిన్న పిల్లలకేంటంటే అలా చిన్న చిన్నగా ఇడ్లీ ఇస్తే అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను అదొకటి తీసుకున్నాను. ఇక్కడ అన్నీ కూడా 100 రూపీస్ లెక్క ఇలా బాక్సెస్ లాంటివి అమ్ముతున్నారు. అంటే ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇవి. ఇవేంటంటే మనం ఫ్రిడ్జ్‌లోన ఏవైనా వెజిటబుల్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి బావుంటుంది. ఒకప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా కొనేదాన్ని ప్లాస్టిక్. కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది గ్లాస్ బాటిల్ అనమాట. 100 రూపీస్‌కి కొంచెం అట్రాక్షన్‌గా ఉంటాయి కూడా ఈ బాక్సులు చూడడానికి. బట్ ఒక 2, 3 సార్లు వాష్ చేసామంటే కలర్ కొంచెం సేల్డ్ అవుతుంది. అంతే ఇంకా షాపింగ్